హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మూవీస్ ఇన్సైట్ తెలుగు ఛానల్. మూవీ స్టార్టింగ్లోకి వస్తే ఒక అమ్మాయి తన తమ్ముడిని వెతుక్కుంటూ ఉంటుంది. అలా వెతుక్కుంటూ ఒక పార్టీకి వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు పైన రూమ్లో ఉన్నాడని. సరే అని చెప్పేసి ఇక పైకి వెళ్ళి రూమ్ కొట్టగా డోర్ మాత్రం ఓపెన్ చేయడు. అందరూ బలవంతంగా డోర్ ఓపెన్ చేస్తారు. కానీ అక్కడ చూస్తే వాళ్ళ తమ్ముడు దెబ్బలతో తగిలి ఉంటాయి. తన డాడీ గురించి చాలా అవమానపు మాటలు మాట్లాడుతూ ఉంటారు పక్కన వాళ్ళు. ఇది విని చాలా బాధపడతాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న చనిపోయి చాలా ఇయర్స్ అయ్యాయి. ఇక ఆ అవమానాన్ని భరించలేక ఒక అబ్బాయిని ఒక చాక్‌తో పొడి చేస్తాడు. తర్వాత తనని తాను పొడుచుకొని చనిపోతాడు. ఇదంతా పార్టీలో ఉన్న వాళ్ళు చూసి బాగా భయపడిపోతారు. ఇక అసలు స్టోరీలోకి వస్తే స్టార్ట్ అవుతుంది. ఒక 17 అమ్మాయిస్ గర్ల్ పేరు మియాతో. తన మామ్ చనిపోయాక వాళ్ళ రిలేటివ్స్‌తో కలిసి ఉంటుంది. వాళ్ళ నాన్న కూడా ఒక్కడే ఉంటాడు. సో, అందరూ కలిసే ఉంటారు. కానీ తండ్రికి, కూతురికి ఉన్న రిలేషన్‌షిప్ అంతగా బాగోదు. అప్పుడే మియాకి తన ఫ్రెండ్ జేడ్స్ బ్రదర్ కాల్ చేస్తుంది. ఫుట్‌పాత్ పైన కూర్చొని తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుందని, కానీ తనని తీసుకురావడానికి మర్చిపోతది. అందుకే మియాకి కాల్ చేస్తది. మియా కార్ తీసుకెళ్ళి జేడ్స్ బ్రదర్ పేరు రిలే. అతన్ని తీసుకొని వస్తదనమాట. సో, దారిలో వాళ్ళు సంతోషంగా పాటలు పాడుకుంటూ ఉంటారు. అప్పుడే దారిలో సడెన్‌గా ఒక కంగారు కనిపిస్తది. దాన్ని ఎవరో గుద్దేసి వెళ్ళిపోతారు. మియా ఆ కంగారును చూసి కారు ఆపుతుంది. దాని దగ్గరికి వెళ్ళి కంగారును చూస్తుంది. కంగారు చనిపోతుంటే చూడలేకపోతది. అందుకే అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక అందరూ తిరిగి ఇంటికి వచ్చేస్తారు. ఇక జైడ్ కూడా వాళ్ళతోనే ఉంటుంది. కానీ జైడ్ కూడా మియాస్ ఫ్రెండే. ఇక మాటల్లో పడి జైడ్ మియాకి ఒక వీడియో చూపిస్తుంది. అందులో ఒక అమ్మాయి పెద్ద పెద్ద నల్ల కళ్ళు వేసుకొని దెయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది. అప్పుడే తన ఫ్రెండ్‌తో కలిసి ఒక పార్టీకి వెళ్ళాల్సిన టైం వస్తుంది. ఇక మియా ఫ్రెండ్ అందరితో ఒక గేమ్ ఆడమని చెప్తారు. ఆ గేమ్ పేరు వచ్చేసి టాక్ టు మీ. మియా ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉంటది. తన ఫ్రెండ్ మియాని ఒక చైర్‌లో కూర్చోపెట్టి చేతులు, కాళ్ళు కట్టేస్తుంది. ఒక క్యాండిల్‌ని వెలిగించి ఒక హ్యాండ్‌తో కలిగిన స్టాట్యూని అక్కడ పెడతారు. ఇక మియా ఫ్రెండ్ చెప్తది, "ఇప్పుడు నీ చెయ్యిని ఈ హ్యాండ్ స్టాట్యూకి ఇవ్వు. ఇచ్చి టాక్ టు మీ అని చెప్పాలి" అని చెప్తారు. ఇక చెప్పేసి లైట్లు ఆఫ్ చేస్తారు. మియా ఇక ఆ స్టాట్యూకి హ్యాండ్ ఇచ్చి టాక్ టు మీ అని చెప్తుంది. అప్పుడే ఒక భయంకరమైన ఆత్మ ఎదురుగా కనిపిస్తుంది. ఇది చూసి చాలా భయపడిపోతది. వెంటనే హ్యాండ్‌ని వదిలేస్తది. కానీ మియా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ పట్టుకో అని చెప్పగా హ్యాండ్‌ని పట్టుకొని మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తది. ఇక ఇప్పుడు వెంటనే ఒక బ్యాడ్ పవర్ "నేను నీ లోపలికి రావచ్చా?" అని అడుగుతుంది. రావచ్చు అని మియా పర్మిషన్ ఇస్తది. అప్పుడే తన బ్రదర్ ఇన్ లా రిలేని చూస్తూ "అది నీ వెనకే ఉంది. అది నిన్ను ఇష్టపడుతుంది" అని చెప్తది. ఇది విని రిలే చాలా భయపడిపోతాడు. రిలే తన వెనక ఎవరు ఉన్నారా అని ఆలోచిస్తూ ఉంటాడు. మియా కళ్ళు నల్లగా అయిపోతాయి. మియా అంటుంది, "ఇక్కడ నుండి పారిపో" అని చెప్తుంది. ఇక 90 సెకండ్స్ తర్వాత మియా ఫ్రెండ్ హ్యాండ్‌ని సెపరేట్ చేసేస్తారు. క్యాండిల్‌ని కూడా ఆర్పేస్తారు. మియా స్పృహలోకి వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. ఇదంతా మనం ఇక రాబోయే కథలో తెలుసుకుంటాం. నైట్ అంతా రిలే మియా చెప్పిన మాటలు విని ఆలోచించి నిద్ర పట్టదు. రాత్రంతా భయంతో వణికిపోతూ ఉంటాడు. అందుకే తన సిస్టర్ బ్రదర్స్ రూమ్‌కి వెళ్తాడు. కానీ రూమ్‌లో వద్దు, కింద హాల్‌లో పడుకో అని చెప్తుంది. అక్కడ మియా పడుకొని ఉంటది. ఇక తన కల గురించి మియా చెప్తూ ఉంటుంది. ఎప్పుడు నాకు ఒకటే కల మళ్ళీ వస్తూ ఉంటుంది. అదేంటంటే నేను ఒక మిర్రర్‌ని ముందు నుంచొని ఉంటాను. కానీ నా నీడ దానిపైన పడదు. ఇక వాళ్ళు ఇద్దరు గేమ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మియా అంటది, "ఆ టైంలో నాకు నేను ఏదో గాలిలో ఎగురుతున్నట్టుగా అనిపించింది." ఇది వింటూ రిలే నిద్రపోతాడు. మియా రిలే చేతిలో ఉన్న ఫోన్ తీసేస్తుంది. చెవిలో ఉన్న ఇయర్ పోడ్స్‌ను కూడా తీస్తుంది. ఇక్కడే మనకి ఏదో దెయ్యం చేయి ప్రేమతో తల నిమురుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎక్కడైతే ఆ గేమ్‌లో దెయ్యం మియా లోపల ఉందో, ఆ దెయ్యం ఇంకా మియా లోపల మాత్రమే ఉంది. మియా ఆ గేమ్ ఆడాక చాలా పొసెసర్‌గా ఉంటుంది. ఇక రాత్రంతా ఫ్రెండ్స్ అందరూ జేడ్ బ్రదర్ ఇన్ లా ఇంట్లో ఉంటారు. జేడ్ వాళ్ళమ్మ పొద్దున్నే వచ్చి పిల్లలతో అందరితో ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఫ్రెండ్‌తో ఆ చెయ్యి గురించి అడుగుతుంది. అసలు ఆ హ్యాండ్ స్టోరీ ఏంటని అడుగుతుంది. మియా ఫ్రెండ్ ఈ హ్యాండ్ గురించి నాకు అంతగా తెలీదు, కానీ ఇది ఒక మీడియం బాడీ నుండి కట్ చేయబడింది. మీడియం అంటే ఎవరైతే ఆత్మలతో మాట్లాడతారో వాళ్ళు ఆ ఆత్మల నుండి మనుషులతో మాట్లాడడానికి కట్ చేశారు. అంటే ఈ హ్యాండ్ ఆత్మలతో మాట్లాడడానికి ఒక దారన్నమాట. ఇక ఫ్రెండ్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు ఆ హ్యాండ్‌ని పట్టుకొని టాక్ టు మీ అని మాట్లాడుతూ ఉంటారు. అందరికీ దెయ్యం పడతది. ఇక ఒకరి వీడియో ఒకరు తీసుకుంటూ ఉంటారు. అందరూ ఎవరి వీడియో వాళ్ళు చూసుకొని నవ్వుకుంటారు. కానీ జేడ్ మాత్రం ఆడదు. రిలే కూడా ఆడమని చెప్తారు. కానీ రిలే ఆడదు. బయటికి వెళ్ళిపోతాడు. ఇక మియా రిలేని ఆడమని చాలా ఫోర్స్ చేస్తుంది. మియా
ఆ దెయ్యానికి కట్టుబడి ఉంటది. దెయ్యం అలా ఎలా చెప్తే అలా చేస్తూ ఉంటుంది మియా. ఇప్పుడు రిలే కూడా ఓకే నేను ఆడతానని చెప్పి ఆ హ్యాండ్‌ని పట్టుకుంటాడు. ఐ లెట్ యూ ఇన్ అని చెప్పగానే మియాస్ మదర్ రిలే లోపలికి వస్తది. ఇక మియాతో మాట్లాడటానికి అప్పటికే ట్రై చేస్తది. అప్పటికే టైం అయిపోతుంది. కానీ మియా వాళ్ళ అమ్మతో మాట్లాడి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ అప్పుడే ఆ ఆత్మల ప్రపంచం నుండి రిలేకి ఇష్టపడిన ఒక దెయ్యాన్ని నన్ను నీ లోపలికి రానివ్వు అని అడిగి వస్తుంది. మియా స్టార్టింగ్‌లో రిలేని చూసి నిన్ను ఒకరు ఇష్టపడుతున్నారని చెప్తది కదా! ఆ దెయ్యం రిలేలోకి వస్తది. ఇప్పుడు ఆ దెయ్యం రిలే లోపల ఉంది. రిలే తన తలని ఎదురుగా ఉన్న టేబుల్‌కి గట్టిగా కొట్టుకుంటూ ఉంటాడు. కాసేపట్లో అక్కడికి పోలీస్ వస్తాడు. ఇదంతా చూసి పోలీస్ రిలే గురించి మియాని ఎంక్వైరీ చేయాలని తీసుకెళ్తారు. రిలే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది హాస్పిటల్‌లో. ఇక ఎంక్వైరీ అయ్యాక మియా ఇంటికి వచ్చేస్తుంది. వాళ్ళ డ్యాడ్‌తో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ ఇదేమీ డ్యాడ్‌కి చెప్పదు. కొంతసేపు అయ్యాక మియా రిలేని చూడటానికి హాస్పిటల్‌కి వెళ్తుంది. రిలే పేరెంట్స్‌ని ఫేస్ చేయాల్సి వస్తుంది. రిలే పేరెంట్స్ "నీకెంత ధైర్యం ఉంటే మా అబ్బాయిని ఇలాగా గేమ్ ఆడమని ఫోర్స్ చేస్తావని" తిడతారు. జేడ్ మియా పైన చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే మియానే రిలేని గేమ్ ఆడమని ఫోర్స్ చేస్తుంది. మియా ఇదంతా చూసి చాలా బాధపడి జేడ్స్ ఫ్రెండ్‌తో ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ ఈ రాత్రి తను ఒక్కతే పడుకోవాలనుకోదు. జేడ్ ఫ్రెండ్‌ని తోడుగా ఉండమని అడుగుతుంది. తను కూడా ఓకే అంటాడు. మియా ఇంటికి వచ్చి ఇక బెడ్ పైన పడుకుంటుంది. ఫోన్‌లో వాళ్ళ అమ్మ వీడియో చూస్తూ ఉంటుంది. అప్పుడే నిద్ర పట్టేస్తుంది మియాకి. ఇక కలలో వాళ్ళ అమ్మ కనపడుతుంది. కలలో వాళ్ళ అమ్మ చనిపోయినట్లు కనిపిస్తది. అప్పుడే మియాకి మెలకువ వస్తది. ఇక హ్యాండ్స్‌ని చూసుకోగానే వేళ్ళు, గోళ్ళు అంతా రక్తం ఉంటుంది. ఇది అంతా చూసి బెదిరిపోతది. కానీ ఇది కూడా తన కలనే. లెగిసి చూసేసరికి తన రూమ్‌లో ఒక జేడ్ ఫ్రెండ్‌తో పాటుగా ఇంకెవరో ఉంటారు. అది జేడ్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి తన కాలిని సక్ చేస్తూ ఉంటుంది. మియా ఇది చూసి చాలా భయపడిపోతది. అతన్ని లేపడానికి చాలా ట్రై చేస్తూ ఉంటది. లెగు లెగు అని ట్రై చేస్తుంది. కానీ జేడ్ ఫ్రెండ్ లేవడు. చాలా గట్టిగా అరిచి జేడ్ ఫ్రెండ్‌ని లేపుతుంది. లేచి చూసేసరికి కాలి దగ్గర మియానే జేడ్ ఫ్రెండ్ కాలిని సక్ చేస్తూ ఉంటుంది. ఇదంతా చూసి జేడ్ ఫ్రెండ్ భయపడిపోతాడు. కాలితో తన్నేస్తాడు మియాని. ఇక నెక్స్ట్ సీన్‌లోకి వస్తే హాస్పిటల్‌లో రిలేని బాత్రూమ్‌లో క్లీన్ చేస్తూ ఉండగా రిలే జేడ్స్ చెయ్యి కొరికేస్తాడు. ఇక గట్టిగా నవ్వుతూ తన తలని తానే గోడకేసి కొట్టుకుంటూ ఉంటాడు. ఇక మియాలో ఉన్న దెయ్యానికి చెప్తూ ఉంటుంది రిలే చాలా పెయిన్ ఫీల్ అవుతూ ఉన్నాడని. "నువ్వు వెళ్లి ఆ బాధని దూరం చెయ్యి. లేకపోతే చంపేసేయి" అని అడుగుతుంది. ఇక దీని గురించి ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఉండగా స్టార్టింగ్ కథలో ఉన్న ఒక అబ్బాయి గురించి తెలుసుకొని అతని దగ్గరికి వెళతారు. ఇక తను కూడా ఒకటే చెప్తాడు. "ఆ హ్యాండ్ ఒక డెవిల్ హ్యాండ్. అది కూడా ఆత్మల ప్రపంచం. ఇంతకు మించి నాకేమీ తెలీదని" చెప్తాడు. ఇదంతా విని మియాస్ ఫ్రెండ్ కూడా ఏమీ చేయలేక ఒకరి దారి ఒకళ్ళు చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక మియా, జేడ్ తన ఫ్రెండ్ కలిసి హాస్పిటల్‌కి వెళ్తారు. వాళ్ళనుకుంటారు బహుశా ఆ గేమ్‌లో ఏదైనా లోటుపాట్లేమైనా జరిగిందేమో. అందుకే రిలే గేమ్ స్టార్ట్ చేయగానే తన తలని టేబుల్‌కి ఏసుకొని కొట్టుకున్నాడు. ఇక క్యాండిల్‌ని కూడా ఆర్పేశారు. అందుకే ఆ దెయ్యం రిలేలోనే ఉండిపోయింది అని అనుకుంటారు అందరూ. ఇప్పుడు మళ్ళీ ఆ హ్యాండ్‌ని రిలే హ్యాండ్‌తో కలపాలనుకుంటారు. కానీ రిలేలో ఎలాంటి స్పర్శ ఉండదు. మియా ఆలోచిస్తది ఇక రిలేనే ఏమీ మాట్లాడకపోతే చనిపోయాడేమో అని అనుకుంటది. అందుకే హ్యాండ్‌ని జాయిన్ చేసినా సరే ఎలాంటి రియాక్షన్ ఉండదు. ఇక మియా ఆ హ్యాండ్‌లో హ్యాండ్ వేసి నన్ను రిలేతో మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వు అని అంటది. అప్పుడే ఒక చిన్న పాప మియా ముందుకు వస్తుంది. ఆ పాప లెట్ మీ ఇన్ అని అడుగుతుంది మియాని. మియా కూడా ఓకే చెప్తుంది. అప్పుడు మియా ఆత్మల ప్రపంచంకి వెళ్తుంది. అక్కడ రిలే కూడా ఉంటాడు. రిలేని చాలా దారుణంగా దెయ్యాలన్నీ కలిసి హింసిస్తూ ఉంటారు. ఇదంతా చూసి మియా చాలా భయపడిపోతుంది. ఇక మియా నార్మల్ స్టేజ్‌కి వస్తుంది. మియా ఇంటికి వచ్చేస్తుంది. మియా డాడ్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మియా రాగానే డాడ్ మియా మామ్ రాసిన లెటర్‌ని చదువుతూ ఉంటాడు. అందులో డియర్ హస్బెండ్ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఈరోజు నాకు చాలా మంచి రోజు. నేను అనుకుంటున్నా అంతా మంచే జరగాలని అని నేను ఇప్పుడు ఎలాంటి పెయిన్‌లో లేను. ఇది అంతా విని మియా వాళ్ళ డాడ్‌ని హగ్ చేసుకుంటది. అప్పుడే దూరంగా మియా వాళ్ళ మామ్ వాయిస్ వినిపిస్తుంది. "మీ నాన్న అబద్ధం చెప్తున్నాడు" అని పదే పదే వినిపిస్తూ ఉంటుంది. అప్పుడే ఒక దెయ్యం మియా డాడ్‌లో ఉన్న దెయ్యం మియాని అటాక్ చేస్తది. మియా కత్తెరతో డాడ్‌ని చంపేస్తుంది. కానీ మియా వాళ్ళ డాడ్ ఉంటాడు. ఇదంతా కూడా తన భ్రమ. తర్వాత తను జేడ్‌కి కాల్ చేసి "నేను చాలా బాధపడుతున్నాను. ఇంటికి రా" అని చెప్తది. జేడ్ రిలేని ఒంటరిగా వదిలేసి మియా ఇంటికి వెళ్తది. కానీ మియా హాస్పిటల్ పార్కింగ్‌లో ఉంటుంది. మియా, జేడ్ హాస్పిటల్
హాస్పిటల్ నుండి వెళ్ళడం చూస్తది. అంటే దెయ్యం ఇంకా మియా లోపల ఉంది. తను ఎలా చెప్తే అదే చేస్తుంది. కావాలని జేడ్‌ని ఇంటికి పిలిచింది. ఎందుకంటే రిలేని మియా చంపేయడానికి. ఇప్పుడు ఇక మియా హాస్పిటల్ నుండి రిలేని ఒక వీల్ చైర్‌లో రోడ్డు పైకి తీసుకొస్తుంది. ఇంకో పక్క జేడ్ మియా ఇంటికి వచ్చి మియాకి కాల్ చేస్తూ ఉంటది. కానీ మియా కాల్ లిఫ్ట్ చేయదు. ఇక లాభం లేదని మియా ఇంటి లోపలికి వెళ్లి చూడగా అక్కడ మియా డాడ్ రక్తపు మడుగులో ఉంటాడు. ఇది చూసి జేడ్‌కి అంతా అర్థమవుతుంది. జేడ్ వాళ్ళ అమ్మకి కాల్ చేసి మియా గురించి చెప్తుంది. మియా రిలేని చంపడానికి వెళ్ళింది అని చెప్పి. వాళ్ళ అమ్మ పరుగు పరుగున హాస్పిటల్‌కి వస్తుంది. కానీ మియా రిలేని వీల్ చైర్‌లో రోడ్డు పైకి తీసుకొచ్చేస్తుంది. మియా లోపల లోపల ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటంటే రిలేని చంపాలా వద్దా అని. అప్పుడే తన మైండ్‌లోకి ఒక స్టోరీ స్టార్టింగ్‌లో ఉన్న కంగారు గుర్తుకొస్తుంది. ఏ దెయ్యమైతే రిలేని చంపాలనుకుంటుందో ఆ దెయ్యం ఇప్పుడు మియా మామ్ రూపంలో వస్తుంది. ఇక మియా రిలేకి బదులుగా మియా కార్ కింద పడి చనిపోవాలనుకుంటది. కానీ జేడ్ మియాని రక్షిస్తుంది. ఇక ఇప్పుడు మియా హాస్పిటల్‌లో ఉంటది. మియా మిర్రర్‌లో చూసుకుంటది. కానీ తన నీడ కనిపించదు. అలాగే తనకొచ్చిన బ్యాడ్ డ్రీమ్ కూడా నిజమవుతుంది. మియా ఆత్మల ప్రపంచంలో ఇరుక్కుపోయింది. అక్కడ ఒక క్యాండిల్ ఒక చేతిలో వెలిగి ఉంటది. ఆ క్యాండిల్ వెలుగు దగ్గరికి వెళ్తుంది మియా. అక్కడ ఒక హ్యాండ్ ఉంటది. ఆ హ్యాండ్‌ని టచ్ చేస్తది. అది ఒక అబ్బాయిది. తను చెప్తాడు ఐ లెట్ యూ ఇన్ అని. ఇప్పుడు ఈ గేమ్ ఇంకెవరో మియాతో ఆడుతున్నారు. అంటే మియా చనిపోయిందనమాట. ఇక మియా తన లైఫ్‌ని డేంజర్‌లో పెట్టి రిలేని సేవ్ చేసింది. ఇక ఆ స్టాట్యూ హ్యాండ్ ఎవరి దగ్గర ఉందో ఎవ్వరికీ తెలియదు.